ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, లేని యెడల చట్టపరమైన కేసులు నమోదు చేయబడునని ట్రాఫిక్ ఎస్ఐ అంజయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ధర్మపురి రోడ్లో ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. బైక్పై వెళ్తున్న వారిని ఆపి హెల్మెట్ లేని వారిని కొనుగోలు చేయించారు. హెల్మెట్ ధరించి వాహనం నడిపే వారిని ఆపి గులాబీ పూలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అంజయ్య మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుండి రక్షించుకోగలుగుతారని, హెల్మెట్ వాడని వాహనదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Pumir, okay, right. అటు చూడు అంతే. హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా శ్రీయుత గౌరవనీయులైన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ దత్ గారి ఆదేశాల మేరకు ధర్మపురి రోడ్లోనే స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఇందులో మా ట్రాఫిక్ సిబ్బంది మొత్తం 15 మంది కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువకులు అండర్ ఏజ్ 17 ఇయర్స్ 16 ఇయర్స్ వాళ్ళందరినీ వాళ్ళ యొక్క వెహికల్స్ నడపకుండా జాగ్రత్త తీసుకోవడం గురించి ఈ ప్రోగ్రాం ఏర్పడడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ హెల్మెట్ కంపల్సరీ ధరించాలన్నదే మా ఉద్దేశం. కాబట్టి ఈ రోజుకెళ్ళి ప్రతి తల్లిదండ్రులు ఎవరైనా కానీ వాళ్ళ యొక్క 16-17 ఇయర్స్ పిల్లలకు వాళ్ళ యొక్క విలువైన వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. రెండోది, లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఇంటి గృహిణి వాళ్ళ భర్తలు ఉద్యోగరీత్యా ఉద్యోగానికి పోయేటప్పుడు కానీ వాళ్ళ చేతికి టిఫిన్ బాక్స్ అయితే ఎలాగో ఇస్తారో, దయచేసి ఈరోజు మా పోలీసుల యొక్క సూచన మేరకు టిఫిన్ బాక్సుతో పాటు హెల్మెట్ కూడా ఇవ్వాలని చెప్పని మా జగిత్యాల ట్రాఫిక్ పోలీసుల యొక్క విజ్ఞప్తి. ఈ వాహనాలు మరియు డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ పక్కనే ఉన్న వివిధ షాపులకు వెళ్ళి వారు స్వచ్ఛందంగా హెల్మెట్లు ధరించడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఒక 2-3 అవర్స్లే మినిమం ఒక 250 హెల్మెట్లు అమ్ముకోవడం జరిగింది. మాకు కూడా సంతోషం. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఈ హెల్మెట్ను ఎంకరేజ్ చేసి హెల్మెట్ లేకుండా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భర్తలు కానీ డ్యూటీకి పోయేటప్పుడు జాగ్రత్తలు వహించి వీళ్ళు జ్ఞాపకం చేసి వాళ్ళకి అందే విధంగా చూడాలని చెప్పి జిల్లాలోని మల్యాల మండలంలో గల